మొదలెట్టేసావా? అసలు మాటలు వింటలేదు. ఈ మధ్య దూకుడు ఎక్కువైపోయింది. నీకేమైనా అయిందంటే నా సంగతి ఏమైపోతుందో కొంచెం కూడా ఆలోచించలేదు. నా పాపం బుద్ధి చెప్తాడో తెలియదు. దేవుడి దృష్టి, దయ్యాల దృష్టి, వాళ్ళ దృష్టి, వీళ్ళ దృష్టి, మా బాబాయ్ దృష్టి, మీ అన్నయ్య దృష్టి, మావయ్య దృష్టి, అందరి దృష్టి వెరకడైపో. ఇటు చూడతాను కన్నయ్య ఎత్తు అను పడేసా. చంటి మావయ్య గుర్తుపట్టలేదా? చంటి మావయ్య, చంటి మావయ్య. అచ్చుమా సత్తిపండులో ఉన్నావయ్యా. నాన్న కూడా నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు మావయ్య. పాండవుల కొండ పక్కన పొలం, గోదావరి గట్టు, కృష్ణుడి చెరువు, ఒకరోజు పొలం పనుల కోసం వచ్చిన రత్తాలు. రత్తాలు నాన్న నీ తాలూకు అన్నాడే. రత్తాలు ఎవరంటే మావయ్య నన్ను చెప్పని మావయ్య. రత్తాలు ఎవరంటే అమ్ములు పిన్ని సున్నుండ్లు. ఇప్పుడు దాకా మర్చిపోలేకపోతున్నాను. అసలు తినడానికే వచ్చాను. రత్తాల గురించి తర్వాత చెప్తాను. అత్త చేసి పెడతావా? చేసి పెడతాను. దత్తుడు బాబాయ్ జ్యోతిరత్న. మీ ఆయన ఇంకా ప్యాక్ ఆడుతున్నాడా అబద్ధాలు ఆడుతున్నాడా? మొత్తం అంతా కడిగేశాడు అనమాట. పాపం. ఓ వాలి, హలో ఎరుపు వాలి, ఇంకా అలాగే వాలిపోతున్నావా లేకపోతే? ఆడెక్కడా? ఇంకా చెట్లు దిగరా మెల్లిగా చేపెట్టుకో పట్టుకో రా మెల్లిగా చూసి ఇంత ఎత్తు చెప్పులు వేసుకుంటారు. ఎవరో చెప్పు. ఇదిగో నువ్వు ఊరుకో, నువ్వు చెప్పు కనే. ఎవరు? ఇదిగో అమ్ములు తంట నిన్ను. నోరు మూసుకో. చెప్పు. నీలం డ్రాయరు, చీమిడి ముక్కు, 2 పిల్లకి జళ్ళు, తొర్రి పళ్ళు, నోట్లోంచి మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఏంటిలా భలే కోపం దీనికి. ఏంటే ఆ పావులోడు కోసం నా రూమ్ ఇవ్వాలా? నా తల్లి, నా బంగారం, నా మాట వింటావుగా? చస్తే విన్ను. ఆ పావులోడు నా రూమ్ లో నా బెడ్ మీద పడుకోవడమా? పావులాడేమిటే, చక్కగా చందమామలా ఉంటేను. వాడా మగపిల్లాడిని పట్టుకుని వాడు వీడు అంటావు. మగపిల్లాడు అంటే ఎక్కువ. నువ్వే ఎక్కువ నా తల్లి. అరే ఏమనుకోకండి అమ్మా, చుట్టాలు వచ్చారు కదా. ఇట్స్ ఓకే ఆంటీ, పర్వాలేదు. ఏ వస్తు చల్లారే? పర్వాలేదు ఆంటీ, మేము వెళ్తాం. పైన రూమ్ ఖాళీగానే ఉందిగా, పదండి వెళ్దాం. నో ప్రాబ్లం, వెళ్దాం పదండి. యా చలో. ఇంట్లో ఈ చర్చ ఖాళీ చేయను. ముందుదానివే చెప్తే అర్థం కాదు. అది కాదమ్మా, గోపక్ వచ్చేదే సంవత్సరానికి ఒకసారి. మరి అబ్బాయి గోపక్క మరిది గారు కదా, మన మర్యాద ఇవ్వకపోతే ఏమనుకుంటుంది? చూసావా, మా పుట్టింటి వాళ్ళు మా వాళ్ళకి మర్యాద ఇవ్వటం లేదు అనుకుంటుంది. నువ్వు ఎప్పుడు అంతే. వస్తే దుబ్బలక్ష్మి, నేను రూమ్ మారుతోంది నీ కోసం, అప్ప కోసం కాదు, గోపక్క కోసం. అంకుల్, అంత పెద్ద పావును ఎలా పట్టేశారు అంకుల్? ఓ సదే, పావు మనకన్నా చిన్నది కదా, అందుకని పట్టేశాను. అలాగైతే మీరు టైగర్ ని కూడా పట్టేస్తారు. మరి ఎలకల్ని, ఉడతల్ని, బొజ్జంకల్ని కూడా పట్టుకుంటాడు. మీరు కొంచెం పక్క రండమ్మా, కొంచెం పక్క రండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇంట్లో మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు